బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. సిద్దిపేట శ్రీ చైతన్య సంస్థల స్కూల్స్ రెసిడెన్షియల్స్ విద్యార్థులు నడుపుతున్న ఘోష అంతా ఇంత కాదు. ఇటువంటి హాస్టల్స్ పెట్టే తిండి తినలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నారు విద్యార్థులు. ఇక నరకం అనుభవిస్తున్నారు. ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పినా ఎవరికైనా కంప్లైంట్ చేసినా వాళ్ళను యాజమాన్యం టార్గెట్ చేస్తుంది అంటున్నారు. తమ పిల్లలకు నాణ్యమైన చదువు అందించాలని తల్లిదండ్రులు ఎంతో తపన పడుతూ ఉంటారు. వారు చేసే కష్టమంతా పిల్లల చదువుకు ఖర్చైనా పర్వాలేదని పెద్ద పెద్ద స్కూల్స్లో చదివించాలి అని చూస్తారు. నానా కష్టాలు పడి లక్షల ఫీజులు చెల్లించి శ్రీ చైతన్య లాంటి పాఠశాలలో చదివిస్తే చదువు సంగతి ఏమో గానీ హాస్టల్ ఫుడ్ విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్కూల్స్లో ఓ విద్యార్థి ఫుడ్ పడక తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ఇక స్కూల్కి వెళ్లిన తల్లిదండ్రులు అక్కడి పరిస్థితి చూసి షాక్ అయ్యారు. అందులో పెట్టే తిండి చూసి అవాక్కయ్యారు. పిల్లలకు పెట్టే అన్నం మరీ దొడ్డుగా ఉండడంతో పాటు నాణ్యత పూర్తిగా లోపించి కనబడింది. ఇదేమిటని ప్రశ్నించిన పేరెంట్స్ పై సిబ్బంది ప్రిన్సిపల్ జయ చిందులు వేశారు. దీంతో పేరెంట్స్ చేసేదేమీ లేక సమాచారం అందించారు. ఇక తల్లిదండ్రుల సమాచారంతో సిద్దిపేట శ్రీ చైతన్య రెసిడెన్షియల్ హాస్టల్ కు వెళ్లిన జర్నలిస్టులతో విద్యార్థులు తమ ఆవేదన వెల్లబుచ్చుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇవ్వవలసిన టీ స్నాక్స్ టైంకు ఇవ్వరని, అన్నం తినే ముందు ఇస్తారని, ఇక టీ స్నాక్స్ తినడం వల్ల భోజనం సరిగ్గా చేయలేకపోతున్నామని వాపోయారు. అలాగే భోజనంలో కూడా నాణ్యత ఉండడం లేదని పలుమార్లు సిబ్బందికి చెప్పినా మారుస్తా అంటున్నారు. కానీ అదే తీరును కొనసాగిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు అన్నారు. ఇక ప్రిన్సిపల్, కోఆర్డినేటర్ సహా సిబ్బంది జర్నలిస్టులకు తల్లిదండ్రులకు పొంతనలేని సమాధానం చెబుతున్నారు. ఇక ఇదంతా ఒకెత్తైతే హాస్టల్ నిర్వహిస్తున్న బిల్డింగ్ ఇప్పటికీ అండర్ కన్స్ట్రక్షన్స్ లోనే ఉంది. ఇక అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ లో హాస్టల్ నిర్వహించేందుకు అసలు పర్మిషన్ ఎవరిచ్చారు అనేది ఇప్పుడు ప్రశ్న. సిద్దిపేట పట్టణంలో మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి హాస్టల్ విద్యాశాఖ అధికారులకు గాని, ఫుడ్ సేఫ్టీ అధికారులకు గాని, మున్సిపల్ అధికారులకు గాని, ఫైర్ సిబ్బందికి గాని, R&B అధికారులకు గాని కనపడడం లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారులు పట్టణంలో నిర్వహిస్తున్న అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక స్పెషల్ డ్రైవ్ చేసి చర్యలు తీసుకోవాలి. లక్షలకు లక్షలు డబ్బులు చెల్లించి తమ పిల్లలను తల్లిదండ్రులు చదివిస్తూ ఉంటే డబ్బులు వసూలు చేసిన విద్యా సంస్థల దృష్టి మాత్రం సంపాదనపైనే ఉందని వాపోతున్నారు. నమస్కారం సార్, నా పేరు మహేందర్ రెడ్డి. నేను ఈరోజు మా అల్లుని తీసుకెళ్దామని చెప్పేసి స్కూల్కి వచ్చాను. స్కూల్కి వచ్చేసరికి డిన్నర్ టైం అయింది. డిన్నర్ టైంలో నేను అక్కడికి వెళ్ళగానే పిల్లలందరూ వచ్చిన దగ్గరికి వచ్చి అన్నయ్య ఇది బాగాలేదు, దొడ్డు బియ్యం పెడుతున్నారని చెప్పేసరికి నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేసరికి చూసి దొడ్డు బియ్యం రైస్ ఉన్నది, మధ్యాహ్నం కర్రీస్ ఉన్నాయి. ఆ చాలా వరెస్ట్గా ఉంది. చల్ల అయితే వాటరు అది నేను చూశాక మళ్ళీ వాటర్ ఆ ప్లేట్లో వచ్చాము. చూశారు కదా సార్ మీరు కూడా. చాలా అంటే చాలా వరస్ట్ ఉంది. వీళ్ళు ఉప్మా తింటే అసలు బంక. నేను ఒక అబ్బాయి చెప్తుండు ఇడ్లీలో కూడా పురుగు వచ్చింది సార్ అని చెప్పేసి. వీళ్ళు పిల్లలు ఏమన్నా అడుగుదామంటే ఇది బాగాలేదని అడితే ఒక్కరోజు చదువుకోండి, ఈ ఒక్కరోజు చదువుకోండి అని చెప్తున్నాడు. లేదంటే ఏమన్నా అంటే బెదిరిస్తున్నాడు పిల్లల్ని, చెప్పొద్దు అని చెప్పేసి, ఎవరికి చెప్పొద్దు మీరు అని చెప్పేసి వాళ్ళని కొడుతున్నారంట. వద్దని చెప్తే అంటే ఇది బాగాలేదని చెప్తే కూడా అలా చేస్తున్నారట.
ఇది ఎట్లుందో అంటే లక్షలు ఫీజు కట్టి ఇవన్నీ చేసి ఇంత వరెస్ట్ ఫుడ్ పెట్టడం అనేది అసలు చాలా ఘోరంగా ఉందండి. ఇక్కడ ఫుడ్ అస్సలు అంటే అస్సలు బాగలేదు. ఆ ఫ్యాన్లు పైన హాస్టల్లో కూడా ఒక్క ఫ్యాన్ కూడా లేదంటండి. పిల్లలకి దోమలు కరుస్తున్నాయట, ఫ్యాన్ లేదట, ఏం లేదట. అసలు ఇక్కడ సౌకర్యాలు కూడా లేవు. అసలు ఎలా ఇచ్చారో పర్మిషన్ ఏమో తెలియదు, కానీ చాలా వరెస్ట్గా ఉంది సార్ ఇక్కడ. దీనిపై చర్యలు తీసుకోవాలని నేను కోరుచున్నాను.